వితౌట్ హెల్మెట్ పొమ్మని ఎవడు చెప్పిండు? వితౌట్ హెల్మెట్ పొమ్మని ఎవడు చెప్పిండు? వాస్తవానికి మనం హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తున్నందుకు ప్రభుత్వం అన్నాడు. మరి హెల్మెట్ పెట్టుకుంటే మనకు వచ్చిన నష్టమే. ఓపెన్ ఒక విషయం మాట. ఇప్పుడు అదే స్పీడ్ లో వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి తప్పించుకోపోయి జయ్య బండి కొట్టుకొని పోయిండు. అక్కడి నుంచి ఇది ఎన్టీఆర్ మార్గ్ దగ్గర అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి ఓ లారీయో టిప్పరో లేకపోతే ఇంకేదన్నా హెవీ వెహికల్ వచ్చి ఒకటే దెబ్బకి 2 పిట్టలు ఉన్నట్టు గాల్లో ఎగిరిపోతారు. మరి జాగ్రత్తగా పోతే తప్పే ఉన్నది. అన్ని పేపర్లు అన్ని డాక్యుమెంట్ నీ దగ్గర సరిగ్గా పెట్టుకుని పోలీసుకు సమాధానం చెప్తే తప్పే ఉన్నది. ఇక్కడ ఇద్దరిది తప్పేంటంటే పోలీసు వాళ్ళు ఆపినప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆపి మనకి ఎంత అత్యంత పని ఉన్నా కూడా సమాధానం చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది చేయలేదు. అక్కడ బైక్ నడుపుతున్న వ్యక్తిది తప్ప. మరి వెళ్ళిపోతున్నప్పుడు వెంట ఊరికి ఇప్పుడు దొంగలను నిజంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నట్టు రైడర్లను పట్టుకొని వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లు గుంజుకునే అధికారం కూడా ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదు. తాళాలు గుంజుకునే హక్కు, ఫోన్లు గుంజుకునే హక్కు, వాళ్ళ సామాగ్రి గుంజుకునే హక్కు ఏ పోలీసు వాళ్ళకు లేదు. మీరు అడగాల్సింది బైక్ ఆపమని, మీరు అడగాల్సింది సంబంధిత డాక్యుమెంట్లు, లైసెన్స్, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్. మీరు ఇది మాత్రమే అడగాలి. వాళ్ళకి సంబంధించి మీరు ఏది కూడా ముట్టుకునే హక్కు మీకు లేదు.